నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మా పెదవుల్లోనే దాచావమ్మో. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. మనం వచ్చేసాం పులివెందుల్లోని లైలా డిగ్రీ కాలేజ్ కి. సో ఇక్కడ పిల్లలు ఎంత జోష్ గా ఉన్నారో మనకి తెలియాలంటే వాళ్ళని ఒకసారి టచ్ చేయాల్సిందే, కాబట్టి వాళ్ళని టచ్ చేసేద్దాం. హాయ్ బాయ్, లెట్స్ డు కుమ్ముడు. yes చూసారా నితిన్, మాస్ అంటే మా వాళ్ళంటే పిచ్చ మాస్ మాస్. సో మీ వాళ్ళు మాస్ అయితే మా వాళ్ళు క్లాస్ ప్లస్ మాస్ రెండు యాడ్ చేసి ఈ రోజు పెర్ఫార్మెన్స్ కానీ యాక్టివిటీస్ కానీ మధ్యలో మన గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ లో కానీ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఎనీవేస్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ ఉంటాయి. గేమ్స్ తో పాటు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి, కాబట్టి సరదాగా కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్ వి స్టార్ట్ విత్ టాస్క్. ఓకే రైట్, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్లు చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి ఫస్ట్లీ ఐ ఇన్వైట్ బాయ్స్ నుంచి ఆ ముగ్గురు ఎవరో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. నెక్స్ట్ వి నీడ్ గర్ల్స్. సో మరి మా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్, మరి ఈ రోజు ముందుగా టాస్క్ చేయడానికి మరి మా గర్ల్స్ నుంచి రెడీగా ఉన్నారు 3 మిసైల్స్ అన్నమాట. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి ఏ గర్ల్ వస్తుందో విల్ సీ. అండ్ నీ పేరు? మై నేమ్ ఇస్ శిల్ప. యువర్ నేమ్ ఇస్ శిల్పనా? మై నేమ్ ఇస్ శిల్ప, మై ఫాదర్ నేమ్ ఇస్. అండ్ సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఓకే శిల్ప, రెగ్యులర్ గా నువ్వు ఫనీ సాంగ్స్ గానీ ప్యాడీ సాంగ్స్ గానీ పాడుతుంటావు, చేస్తావు అట్లా? సో నీకు ఆ టాలెంట్ ఉందా? ఓకే వెరీ గుడ్. నీలాంటి టాలెంటెడ్ గర్ల్స్ కోసమే మేము వెతుకుతున్నాం. సో అందులో ఫస్ట్ టాస్క్ కూడా నీకు అలాంటిదే అనమాట. నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం, ఆ సాంగ్ విని దాన్ని నువ్వు ప్యారడీ చేయాలి. సో మరి ఫస్ట్ నువ్వు ప్యారడీ చేసి పాడాలంటే మనకి సాంగ్ కావాలి, కాబట్టి హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. నా నేడ గుర్తని కేటన్నా, నా నెట్ట గుంటని కేటన్నా, నా నీటి సేతని కేటన్నా, సిర్రాకు పెట్టకన్నాయ్, నేను పక్కా జులాయి అంటే నీ కేటన్నాయ్, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి. ఓకే రైట్, శిల్ప విన్నావు కదా సాంగ్. సో జులై మూవీ నుంచి సూపర్ సాంగ్ అనమాట, ఉల్లాయి లాయి నే జులాయి. సో ఆ సాంగ్ జులాయి అనే విషయం మాకు తెలుసు, సపరేట్ గా మళ్ళీ నేను జులాయి అని చెప్పని అవసరం లేదు. అవును, అల్లు అర్జున్ జులై అన్నప్పుడు నేను జులై అయితే తప్పే ఉందా? సో హియర్ వి గో, నీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 గో, స్టార్ట్. నేను నల్లగుంటే నీకేందబ్బాయ్, నేను బలిసి ఉంటే నీకేందబ్బాయ్, నేను పక్కగుంటే నీకేందబ్బాయ్, పిచ్చేసి డబ్బులు ఇచ్చేయి, నేను ముష్టి ఉంటే రానబ్బాయ్, నువ్వు పైసలు ఇస్తే థ్యాంక్స్ అబ్బాయ్, ఓ 50 ఉంటే అప్పిచ్చే అబ్బాయ్ అడిగాను. బక్కగుంటే ఏంటి అబ్బాయి అంట. సో అయినా బాయ్స్ ఏంటి బక్కగుంటే ఏంటి, లడ్డుగుంటే ఏంటి? ఎనీవేస్ చాలా చక్కగా శిల్ప మంచి సాంగ్ ని ప్యాడీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నవ్వించింది. చాలా చక్కగా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ శిల్ప. నెక్స్ట్ మరి మొత్తానికి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం, కాబట్టి మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారో విల్ సీ. మీ పేరు? మై నేమ్ ఇస్ జన్ శివ. శివాకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ టాస్క్ ఏం చేస్తాడో చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ వచ్చి నీకు డాన్స్ చేయడం అలవాటు ఉందా? డాన్స్ అలవాటు. సరే ఓకే, నీకు వచ్చిన టాస్క్ వచ్చి నువ్వు డాన్స్ చేయాలి. సో నీకోసం ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? రెడీ. yes go ahead. మా టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి శివ రెడీగా ఉన్నాడు. మనలందరినీ డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తాడంట. ప్లే ద మ్యూజిక్. Giro giro shot
ఓకే, దట్ వాస్ అన్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై శివ. చాలా చక్కగా సూపర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు అండ్ మధ్యలో ఫ్లోర్ మూవ్మెంట్స్ కూడా చేశారు. సో ఎనీవేస్ శివ చాలా హార్డ్ వర్కర్ లాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మరి గర్ల్స్ నుంచి ఎవరు టాస్క్ చేయడానికి వస్తున్నారో విల్ సీ. నీ పేరు? మై నేమ్ ఇస్ జ్యోతి. జ్యోతి, నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? కాలేజ్. నేను నువ్వా కాలేజ్? నువ్వు కాలేజ్ అంటే నమ్మట్లే, మేము కూడా మొన్న అయిపోయిందంటే. ఓకే జ్యోతి, మరి నీకు వచ్చిన నెక్స్ట్ టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి జ్యోతికి వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు ఒక మూవీ నేమ్, అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకుంటాం ఇక్కడ నీకు సపోర్టింగ్ గా. సో ఆ ఫ్రెండ్ కి ఒక మూవీ నేమ్ చెప్తాం. ఆ నేమ్ మీకు ఫ్రెండ్ సైగల ద్వారా చేసి చెప్తుంది, అది నువ్వు చెప్పాలి. లైక్ దంషలాట్స్ అన్నమాట. సో నీకు సపోర్టివ్ గా మరి మీ ఫ్రెండ్ ఎవరిని తీసుకుంటావు? శిల్పాని తీసుకుంటావు. సో శిల్ప సపోర్ట్ చేయడానికి రెడీయా? హియర్ ఇస్ యువర్ టాస్క్. 3, 2, 1 గో స్టార్ట్. కమ్ ఆన్. Here we go from 3 to 1. 3, 2, 1 go start. సూపర్. చాలా బాగుంది. కచ్చిలా ఉన్నారు కుర్రాడు అంటుంది. అబ్బాయి అల్లు అర్జున్. సరైనోడు. ఓకే రైట్, సూపర్. ఓకే రైట్, మరి సెకండ్ టాస్క్ జ్యోతికి వచ్చిన టాస్క్ సరైనోడు మూవీ. సో ఎనీవేస్ లాస్ట్ కి చెప్పేసింది. అండ్ నెక్స్ట్ బాయ్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. నీ పేరు? రాము. రాము, ఏంటి నువ్వు ఏం చేయగలవు చెప్పు. నీలో టాలెంట్ ఏంటి అసలు? ఏం చేస్తే రాము అని నువ్వు చేసుకోగలవు? మీరు చెప్పండి ఏదో. చూద్దాం నీకు ఏ టాస్క్ వచ్చిందో చూడాలి కదా. మరి ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డైలాగ్ చెప్పాలి. నీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా పర్లేదు, మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేలాగా నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి. ఆర్ యు రెడీ? రెడీ. అదనమాట. కమ్ ఆన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. సో ఎనీవేస్ లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. లాస్ట్ టాస్క్ అయితే మాకు వచ్చే కిక్కే వేరు. సో ఎనీవేస్ మరి మొత్తానికి రాము చాలా చక్కగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేశాడు. సో ఎనీవేస్ ఇంకేమైనా డైలాగ్స్ వచ్చా నీకు? వీరశంకర్ రెడ్డి, మొత్తే కదా అని పీకేస్తే పీక కోస్తా. చాలా చక్కగా రాము పర్ఫెక్ట్ గా 2 డైలాగ్స్ ని ఇక్కడ ప్రెజెంట్ చేశాడు అండ్ చాలా చక్కగా చెప్పాడు. ఎనీవేస్ రాముకి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గడియా క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ రాము. అదే రైట్, మరి మా గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సే అండ్ హాయ్. హాయ్ అన్న. నీ పేరు? మై నేమ్ ఇస్ యాస్మిన్. సో అశ్విన్, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఓకే. అశ్విన్ కి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. డాన్స్ చేయడానికి అశ్విన్ రెడీగా ఉంది. గో హెడ్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి అశ్విన్ ఒక సూపర్ డూపర్ డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. యాస్మిన్, నువ్వు ఒకే ఒక స్టెప్ ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నావు కదా. నిజం చెప్పు, అదొక్కటే ప్రాక్టీస్ చేసావు కదా? అదొక్కటే ఇదే.
సో ఎనీవేస్ చాలా చక్కగా బాగా అంటే స్పోర్టివ్ గా తీసుకొని ఫ్రంట్ కి వచ్చి ధైర్యంగా చేయడమే గ్రేట్ గర్ల్స్ అనేది. సో దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి లాస్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ వాట్స్ యువర్ నేమ్? శ్రావణ్. సో మరి హియర్ మరి శ్రావణ్ కి వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. శ్రావణ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డిప్స్ కొట్టాలి. కంటిన్యూగా 20 times డిప్స్ కొట్టాలి. Seven, are you ready? Ready. So, come forward. Okay, right. మరి మొత్తానికి 7 కి వచ్చిన టాస్క్ 20 డిప్స్ ఆపకుండా కొట్టాలి. Here we go. 3, 2, 1 go. Start 7. Come on. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? Okay, right. మరి మొత్తానికి శ్రావణ్ చాలా చక్కగా కష్టంగా అయినా 20 కంప్లీట్ చేసుకున్నాడు. సో మధ్యలో శ్రావణ్ కి నాకు ఇద్దరికి టాస్క్ ఇచ్చినట్టుంది. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సో ఇది లోయోలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అని అనిపించుకున్నారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నితిన్, మనమైతే టాస్క్ కంప్లీట్ చేసాం. ఇట్స్ టైమ్ ఫర్ గేమ్స్. మనకు తెలిసిన విషయమే ఈ గేమ్స్. మనకి 1 కాదు 2 కాదు 3 కాదు టోటల్ గా 4 గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్. ఈ గేమ్స్ ని స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, అల్లరి చేస్తారు. జోష్ ఏంటో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇది వాళ్ళకి. యాక్చువల్ గా ఈ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో ఇప్పుడు దాకా టాస్క్ అంటే చాలా సరదాగా ఫన్నీగా సాగిపోయాయి. కానీ గేమ్స్ మాత్రం కాంపిటేటివ్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో మరి ఫస్ట్లీ అందులోనూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేసే గేమ్ అండ్ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. సో మరి నెక్స్ట్ మరి పరుగో ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి మా బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క గోన సంచి, ఇక్కడ కనిపిస్తున్న గోన సంచి వేసుకొని జంప్ చేస్తూ అక్కడ కనిపించే బాల్ లో బాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బాల్ లో ప్రతి ఒక్కరు బాల్స్ వేయాలి. మీరు అనుకుంటున్నారు మెల్లిగా అలా వెళ్ళేసి వచ్చేద్దాంలే విన్నర్స్ అయిపోతామని. సో మీ ఇద్దరి మధ్య టైం రన్ అవుతూ ఉంటుంది. సో దిస్ గేమ్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగో గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ పరుగో గేమ్ ఆడే కంటే ముందు సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు మాక్ చేసి చూపిస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్ నితిన్ ఎలా ఆడాలో మీకు మాక్ చేసి చూపిస్తాడు. నితిన్, ఆర్ యు రెడీ? Yes. Go ahead. Get set go. ఓకే రైట్. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా పరుగో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ చేశారు కాబట్టి గేమ్స్ బాయ్స్ మేము ఆడతాం, మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. కమ్ ఆన్. ఓకే రైట్. మరి పరుగో గేమ్ ఆడటానికి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో స్టార్ట్. ఏమున్నా నీ చుట్టూ ఎంతున్నా అమ్మాయిలే. పరుగో అయితే మా
మా బాయ్స్ కంప్లీట్ చేశారు. గర్ల్స్ ఇట్స్ టైమ్ ఫర్ యూ. గెట్ సెట్ గో. అమ్మాయి లేకుంటే ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పర్గో పర్గో. సో మరి పర్గోలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళే కంటే ముందు సో ఓవరాల్ మన పర్గో ఎలా అనిపించింది, వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో విజయ్ కుమార్, పర్గో గేమ్ నీకు ఎలా అనిపించింది? బాగుంది. మీ పేరు? మై నేమ్ ఇస్ ఆది. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. అమ్మో వద్దు, నాకు భయం. మా బాబాయ్ ఎప్పుడు చెప్తుండేవాడన్న, పొరచేత్తో కొడితే పునర్జన్మ ఉండదని. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. చాలు ఇంకా. సాది కదా. Anyways, మన గేమ్ ఎలా అనిపించింది? సో ఫన్నీ. తేజ, సో నీకెలా అనిపించింది పర్గో గేమ్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నీకెలా అనిపించింది పర్గో గేమ్? చాలా ఎంజాయ్ చేశాను. సో లహరి, నీకు ఎలా అనిపించింది గేమ్ పర్గో? ఎంజాయ్ చేసా, ఎప్పుడు ఆడలేదు అందుకే ఆడదామని ఆడా. నీకెలా అనిపించింది మన గేమ్ పర్గో? చాలా బాగుంది. సో చంద్రకళ, నీకెలా అనిపించింది గేమ్ పర్గో? ఫస్ట్ లో ఈజీగా అనిపించింది, మళ్ళీ కష్టం అనిపించింది. సో బాగున్నా, నీకెలా అనిపించింది పర్గో? చాలా బాగుంది, కాకపోతే ఫస్ట్ కొంచెం ఈజీగా ఉంది, తర్వాత కష్టం అయిపోయింది. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోతాం. సో మరి ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే స్కోర్స్ కి వెళ్ళిపోవాలి కాబట్టి సో మరి బాగా గర్ల్స్ చేశారు 1 minute లో మన పర్గో. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 1 minute లో చేస్తే మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 40 seconds లో. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు పర్గో చాలా సరదాగా, ఫనీగా అండ్ చాలా చక్కగా ఫుల్ కాంపిటేటివ్ గా సాగిపోయింది. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చక్కగా పెర్ఫార్మ్ చేసి గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా అయితే ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, గుడ్ ట్రై. సో మరి చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు లయోలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ ఎనర్జీగా జోష్గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయగా పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గొంపికమ్మ చాలునులే మాని నిదరా. ఓకే రైట్, మరి మొత్తానికి ఒక లవ్లీ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్, ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాల గేమ్ లోకి. సో మరి ఈ మెడలో మాల గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి కాబట్టి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్, జోకర్ మాస్క్ అండ్ 2 మాలలు నా చేతిలో ఉన్నాయి. అండ్ ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కూడా కావాలి కాబట్టి మరి ఫస్ట్లీ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. మెడలో మాల గేమ్ ఆడటానికి మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో మరి ఫస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి 2 girls అంటే మా టీం నుంచి 2 girls ముందుగా వస్తే 2 girls కి ఈ జోకర్ మాస్క్ హెడ్స్ కి ఇన్సర్ట్ చేస్తాం.
సో బేసిక్ గా ఈ జోకర్ మాస్క్ పెట్టుకుంటే మీకు బ్లైండ్ గా కనిపిస్తుంది, ఏమీ కనిపించదు కాబట్టి సో మిమ్మల్ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో ఆపోజిట్ పర్సన్ అంటే మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల తీసుకొని మీ ఫ్రెండ్ మెడలో వెయ్యాలి. సో ఇది బేసిక్ గా ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన మెడలో మాలా గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చెయ్యొద్దు పిచ్చగారడి. సో బాయ్స్ చూసారు కదా, గర్ల్స్ ఆడేశారు మెడలో మాలా గేమ్. వాళ్ళకంటే స్పీడ్ గా ఆడాలి, ఎందుకంటే మనం విన్నర్స్ అవ్వాలంటే వాళ్ళకంటే తక్కువ టైంలో మనం ఆడేయాలి కాబట్టి. ఆర్ యు రెడీ? yes go ahead come. 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చెయ్యొద్దు పిచ్చగారడి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు మెడలో మాలా గేమ్. మా వాళ్ళు విన్ అయ్యారని నేను ఫీల్ అవుతున్నాను. మరి ఎవరు విన్ అయ్యారో తెలియాలంటే మనం స్కోర్స్ కి వెళ్ళాలి కాబట్టి మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes 40 seconds లో. మరి మా గర్ల్స్ చేశారు 2 minutes 20 seconds లో. ఓకే రైట్, మరి మొత్తానికి సూపర్ గా మెడలో మాలా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా చాలా చక్కగా ఈ రోజు అద్భుతంగా కాంపిటేటివ్ గా ఈ గేమ్ ని ఆడారు కాబట్టి. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు గెలిచింది మాత్రం గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు మన జైల్ జిగాలో బాయ్స్ అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ ని ఆడుతున్నారు. సో అదే విధంగా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. That was wonderful performance by students. Come on boys and girls, make some noise, come on. ఓకే, మరి ఒక సూపర్ డూపర్ అండ్ లవ్లీ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మా మాస్. ఓకే, మరి మొత్తానికి మనం వచ్చేసి ఆ మమ్మ మాస్ గేమ్ లోకి. సో మరి మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, కలర్ఫుల్ రింగ్స్, 2 rings అండ్ ఆ 2 rings లో స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్ కూడా ఉంది. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఫస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మరి ఫాస్ట్ గా అయితే మమ్మ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి కాబట్టి సో మరి ఫాస్ట్లీ ఐ ఇన్వైట్ గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు. విల్ సీ, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. Let me invite 2 boys. Come forward, boys. గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా రెడీ ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది
మీకు చెప్పేదానికంటే గేమ్ మాక్ చేసి చూపిస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ మాక్ చేయడానికి నేను వాణి రెడీగా ఉన్నాం. సో మన బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ? ఓకే రైట్. మరి మొత్తానికి మనం వచ్చేసాం మమం మాస్ గేమ్. సో ఇక్కడ మనకి 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉంటాయి. ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంటుంది. ఆ రోప్ ఇద్దరికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఇలా వేసుకొని సో డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా అక్కడున్న రింగ్ లో బాల్ ని పిక్ చేసుకొని రావాలి. సో మరి ఇది ఫాస్ట్ గా గర్ల్స్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా బాయ్స్ చేస్తారా అనేదే మన గేమ్. సో మరి బేసిక్ గా ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన మమం మాస్ గేమ్. సో మరి మమం మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేమైతే మీకు ఇప్పుడు చూపిస్తాం. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి మనం మమం మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేము మీకు మాక్ చేసి చూపించాం కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ యూ బాయ్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఈ మాస్ గేమ్ ని ఎలా ఆడతారో ఏంటో విల్ సీ అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్. మరి మొత్తానికి ఫుల్ 2 మాస్ గేమ్ మమం మాస్ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో స్టార్ట్. ఎక్ బారు వేసుకోర తేను మారు హన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు మమం మాస్ గేమ్. సో నిజంగా ఈ గేమ్ ని బాయ్సే ఆడాలి ఎందుకంటే అంత సీరియస్ గా ఆడారు. సో మరి ఫైనల్లో మీ స్కోర్స్ ఏంటి రివీల్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ ఆడటానికి మమం మాస్ గేమ్ ముందుగా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే మరి మమం మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మరి మా గర్ల్స్ అయితే ఎలా ఆడతారో విల్ సీ అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఎక్ బారు వేసుకోర తేను మారు హన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. వీరా 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 నిన్నే చూస్తే జారే చీరా మడత పెట్టి. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకుంటాం ఫుల్ 2 మాస్ గేమ్ మమం మాస్. సో మరి మమం మాస్ లో మరి ఈ రోజు ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. yes మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes లో. మీ బాయ్స్ 2 minutes లో కంప్లీట్ చేసుకుంటే మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు మమం మాస్ గేమ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, చాలా బాగా ఆడారు ఈ గేమ్ ని ఫుల్ టఫ్ గా. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి చూస్తున్నారు కదా ఈ రోజు మన జైల్ జిగాలో సో గేమ్స్ లో ఫుల్ కాంపిటేటివ్ గా మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు సీరియస్ గా ఆడుతున్నారు. సో సీరియస్ గా గేమ్స్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఫనీ అండ్ సూపర్ డూపర్ స్పెషల్ టాలెంట్స్ లోకి వెళ్ళిపోతాం. సో వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. This is a night in song. ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటమ్ తాపది చెప్పారంటే సానా
పెర్ఫార్మెన్స్ చూశారు కదా, దట్ వాస్ అమేజింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ అయితే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ లవ్లీ గేమ్. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి ఫుల్ టు ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్. సో మరి సై అంటే సై గేమ్ లో మనం అనుకున్నట్లు ప్రాపర్టీస్. సో చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడటానికి గర్ల్స్ కూడా కావాలి. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ గేమ్ ని మా బాయ్స్ అంటే 5 బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నట్టయితే ఒక బాయ్ ఇక్కడ మ్యాట్ మీద బోర్లా పడుకోవాలి అండ్ మిగతా 4 బాయ్స్ కలిసి ఆ బాయ్ ని లిఫ్ట్ చేయాలి. మ్యాట్ యొక్క 4 కార్నర్స్ పట్టుకొని మీరు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఈ మ్యాట్ మీద, ఈ కార్పెట్ మీదుగా తనని తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే టైంలో ఇక్కడున్న బాల్స్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఎవరైతే ఈ మ్యాట్ మీద బోర్లా పడుకుంటారో ఆ అబ్బాయి అవి పిక్ చేసి మీ మ్యాట్ లో వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు అసలు టచ్ చెయ్యొద్దు. సేమ్ థింగ్ గర్ల్స్ కూడా చేస్తారు అండ్ బాయ్స్ కూడా చేయాలి. మీరు అనుకోవచ్చు ఎవరైతే ఎక్కువ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని. సో అలా కాదు, ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు మీకు లక్ ఉంటేనే ఈ గేమ్ మీరు విన్ అవ్వగలరు. సో మీకైతే అర్థమైంది కదా, ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు ముందుగా వస్తారో చూద్దాం. సో రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో 5 గర్ల్స్, సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో, స్టార్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 and 43. So total chocolates collected by girls 143. And next we'll go with lemons. So మరి lemons ఎన్ని collect చేశారో we'll see. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So total lemons collected by girls 11. Superb. And మరి ఫైనల్ గా మిగిలినవి balls. So balls ఎన్ని collect చేశారో we'll see. Yes. 1, 2, 3 balls. Superb. So anyways మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి సై అంటే సై బాయ్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్.
సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ చూసారు కదా, మీరు గర్ల్స్ కంటే ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా అయితే చాక్లెట్స్ నుండి స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79. సో మరి మొత్తానికి బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్ 79. సో మరి లెమన్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4 లెమన్స్. లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2, only 2 balls. సో మరి మొత్తానికి సై అంటే సై బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ కు ముందు ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఈగర్ గా స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో చాలా సింపుల్, ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో అక్కడ ఉన్న 3 ప్రాపర్టీస్ కి డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి సో గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ గా గర్ల్స్ ఒకవేళ చాక్లెట్స్ 50 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 50 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇందులో ఉన్న కార్డ్స్ లో ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. సో ఒకవేళ పిక్ చేసిన కార్డ్స్ లో 30 ఉంటే సో 50 into 30. ఒకవేళ 50 కార్డ్ తీశారనుకోండి, సో 6 లెమన్స్ into 50. సో అలా స్కోర్స్ డిసైడ్ అవుతాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ డిసైడ్ చేయడానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో మరి గర్ల్స్, మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ లోంచి చాక్లెట్స్ కావాలా, లెమన్స్ కావాలా, బాల్స్ కావాలా? చాక్లెట్స్. మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 143. మా గర్ల్స్ కలెక్ట్ చేసిన 143 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంత? 100. సో మరి 143 into 100. సో మరి గర్ల్స్ మీకు కావాల్సిన నెక్స్ట్ స్కోరింగ్ ఏంటి? లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 11. సో 1-1 అన్నమాట. 11 లెమన్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. 11 into 30. ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 balls. ఓన్లీ 3 balls. సో మరి ఆ 3 balls కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50. 3 into 50. మొత్తానికి గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో మరి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ ఇప్పుడు డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ మీకు కావాల్సింది చాక్లెట్స్, లెమన్స్, బాల్స్? చాక్లెట్స్. మీకు కావాల్సింది చాక్లెట్స్. మీరు ఎన్ని కలెక్ట్ చేస్తారు చాక్లెట్స్ ని? 79 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారు. దానికి రాబోయే స్కోర్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. 30. 79 into 30. బాయ్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్. మీరు ఎన్ని కలెక్ట్ చేశారు బాల్స్ ని? ఓన్లీ 2 బాల్స్ కలెక్ట్ చేసామంటున్నారు బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 100. 2 into 100. సో లాస్ట్ గా మిగిలిన స్కోరింగ్ ఏంటి? లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 లెమన్స్. సో మరి ఆ 4 లెమన్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. సో 4 into 50. రైట్, మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో మా బాయ్స్ స్కోర్ వచ్చి 2700.
మరి మా గర్ల్స్ చేశారు సైంటిస్ట్ స్థాయిలో 14,780. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ స్థాయిలో విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్ మేక్ సమ్ సౌండ్. ఎనీవేస్ మరి మొత్తానికి విన్నర్స్ ఉన్నారు, రన్నర్ అప్స్ ఉన్నారు. సో మరి వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఉంది. సో టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సో ప్రిన్సిపల్ ఆఫ్ లయోలా డిగ్రీ కాలేజ్ ఫాదర్ అమల్ ఆరోగ్యరాజ్. Okay, right, and next I would like to invite Vice Principal of Loyola Degree College, Father Arul John. సో ఈ రోజు మన జిల్ జిగా పులివెందల్లోని లోయలా డిగ్రీ కాలేజ్ కి వచ్చి సో మిమ్మల్ని అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఫస్ట్లీ అండ్ అక్కడ నుంచి మార్నింగ్ నుంచి మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎలా అనిపించింది ఫాదర్ మీకు? It is really interesting that you came together as a team ETV Plus to tap the talents of our students. So congratulations to ETV Plus for your జిల్ జిగా ప్రోగ్రామ్. ఈటీవీలో నాకు చాలా ఇష్టమైన విషయం ఏమిటంటే దే ఆర్ వెరీ క్రియేటివ్. సో ఐ అప్రిషియేట్ ఈటీవీస్ ఎఫర్ట్. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా మన గేమ్ లో సైంటిస్ట్ స్థాయిలో విన్నర్స్ ఆర్ ద గర్ల్స్ అండ్ రన్నర్ అప్స్ బాయ్స్. సో మరి ఫస్ట్ గా రన్నర్ అప్స్ బాయ్స్ ఉన్నారు కాబట్టి వైస్ ప్రిన్సిపల్ సో అరుల్ జో గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళందరికీ క్యాప్స్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు సైంటిస్ట్ స్థాయిలో గర్ల్స్ ఆర్ ద విన్నర్. సో మరి గర్ల్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ప్రిన్సిపల్ అమల్ ఆరోగ్యరాజ్ ఫాదర్ ఉన్నారు. సార్ ప్లీజ్ వి వుడ్ లైక్ టు గివ్ ప్రైజెస్ టు యువర్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. సో చాలా చక్కగా ఈ రోజు ఈటీవీ ప్లస్ జిల్ జిగా ప్రోగ్రామ్ ఈ కాలేజీలో జరగడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ ఫుల్ సపోర్ట్ ఈ రోజు మీరు సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన సైంటిస్ట్ సాయి గేమ్ ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా స్పోర్టివ్ గా తీసుకొని ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో ఎనీవేస్ ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ మాత్రం గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే వీఆర్ చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిగా ఇన్ లోయలా డిగ్రీ కాలేజ్ ఇన్ పులివెందుల. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మన జిల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా గేమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మొత్తానికి ఫైనల్ గా గేమ్స్ బాయ్స్ గెలిచినా గర్ల్స్ గెలిచినా ఫైనల్ గా గెలిచింది మాత్రం లోయలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. హాయ్, చూసారుగా జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this me Nitin and Wani signing off. Bye bye, bye girls and boys.